ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు నీకు ఈ సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు, నిన్ను ఈ సంఘంలో ఎందుకు ఉంచాడు? రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఆయన సంఘములో చేర్చుచుండెను. నువ్వు రక్షణ పొందావు, ఎక్కడో రక్షణ పొందావు, ఇప్పుడు ఈ సంఘంలో నువ్వు ఎందుకున్నావు? ప్రభు నిన్ను ఇక్కడికి చేర్చాడు. నువ్వు ఏ సంఘంలో ఉంటే ఆ సంఘము యొక్క అభివృద్ధి కోసం ప్రయాసపడు, ఆ సంఘ దర్శనముతో ఏకీభవించు. ఒకవేళ ఆ సంఘ దర్శనంతో నువ్వు ఏకీభవించలేకపోతే నువ్వు అడ్డుబండగా అవరోధంగా ఉండకు, వెళ్ళిపో, అక్కడి నుంచి వెళ్ళిపో. మీకు అర్థమవుతుందా? సంఘ దర్శనంతో నువ్వు ఏకీభవించలేకపోతే ఆ సంఘాన్ని వదిలిపెట్టి నీకు అనుగుణంగా ఉండే సంఘానికి వెళ్ళు. కానీ ఈ సంఘములోనే ఉంటూ ఏక మనస్సు కలిగి లేకుండా ఉంటే నీ వల్ల ఆ సంఘం అంతా పాడైపోద్ది. పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేస్తుంది. మనస్సులను చెరుపుతాడు సాతాను. ఒక్కదాని యందే మనస్సు ఉంచాలండి, అనేకమైన వాటిని గూర్చి కాదు. వేరే ఎవరో అభివృద్ధి చెందుతున్నారని మనం ఎందుకు అసూయపడటం, లేదా వాళ్ళ గురించి ఊరికి ఎందుకు మాట్లాడుకోవటం, ఆలోచించటం? మన స్థానిక సంఘాన్ని ఎలా అభివృద్ధి చేసుకుందామో ఆలోచిద్దాం. మన అభివృద్ధి కొరకు ప్రణాళికలు రచిద్దాం. మనస్సు కలుసుకోవట్లేదు, అదే సమస్య. మన స్థానిక సంఘాలలో మనందరం ఒకరికొకరం అవయవాలుగా ఉండాలి. ఒకరికొకరం అవయవాలం అండి. ఒకరి క్షేమాభివృద్ధికి ఒకరం తోడ్పడాలి.